ఎవరైనా రోడ్లు వేస్తానో బడి కడతానో గుడి కడతానో ఇండ్లు ఇప్పిస్తానో ఓట్లు వేస్తామంటారు కదా. కానీ మంచిర్యాల జిల్లా దండేపల్లిలో జనాలు చూడురి, కోతుల బిడద లేకుండా ఎవరు చేస్తే వాళ్ళకే మా ఓటు, కోతులు లేకుండా వేసేటోళ్ళకే మా ఓటు అని ప్లకార్డులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇట్లా అరే మోరీళ్ళ చెత్త అంటే తీపిస్తారు, కరెంటు లైట్లు అంటే పెట్టిస్తారు, రోడ్లు అంటే ఎమ్మెల్యే ఎంబడి పడి వేపిస్తారు, నీళ్ళంటే ఇప్పిస్తారు. కానీ కోతులను కుక్కలను పట్టుకొని ఏడిడిచి పెడదు, అవన్నీ ఎట్లా లేకుండా చేద్దాం అని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డోళ్ళు నెత్తికోకుంటున్నారట. ఇప్పుడు సప్త సముద్రాలు ఇది ఇంటి వెనుక కాలువల పడి చచ్చినట్టు కోతులు కుక్కలు ఇట్లా మా ఓట్లకు అడ్డ వస్తాయని వాళ్ళు పరిశాన్ అవుతున్నారట. తిట్టబోతే అక్క బిడ్డ, కొట్టబోతే బాలింత అన్నట్టు కోతులను కుక్కలను పట్టుకొని ఏమనేటట్టు లేవా చట్టాలు. ఇక వాటి మీద చేయి పడితే పారేస్టోళ్ళు ఊకోరు, వాటిని పట్టుకుంటే కుక్కల ప్రేమికులు కోతుల ప్రేమికులు ఊకోరు. కరవ పోతే కప్ప కోపం, విడిచిపెడితే పాము కోపం అన్నట్టు మేమేం చేస్తామే రాములా అని అభ్యర్థులు ఆగమవుతున్నారట. మన కోతుల పెడద అనేది ఇబ్బందులు బాగున్నాయి. ఈ సమస్యల వల్ల మేము ప్రజలకు నేను న్యాయం చేస్తానని చెప్పేసి హామీస్తున్నా. శాసనం 100% అయితే చేస్తాను. నేను ఎలాంటి ఇబ్బందులు కోతులు కానీ కుక్కలు కానీ. ఇక ఇప్పటి మందం అయితే గెలిచినాక కోతలను కుక్కను పట్టేటోళ్ళని అయితే పిలిపించి పట్టిస్తాం కానీ అవలాల అయ్యలాల ఇప్పుడైతే వీలు కాదని చెప్పి తప్పించుకుంటున్నారట కొందరు అభ్యర్థులు.